ఈ విధంగా దైవచిత్తం తెలుసుకునే ఈ యొక్క అమూల్యమైన అంశాన్ని చాలాసార్లు దేవుని వాక్యము, దేవుని స్వరం వినాలని ఆశపడి మనం ప్రార్థన చేసుకుంటాం. విల్ ప్రే లార్డ్ స్పీక్ టు మీ అని. అయితే ప్రార్థన చేసిన తర్వాత చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే, అది దేవుని స్వరమా కాదా, అసలు నేను విన్నది దేవుని స్వరమేనా కాదా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ముఖ్యంగా ప్రతి ఒక్కరు, యవనస్తులే కాదు, ప్రతి దేవుని బిడ్డ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, నేను విన్న స్వరము అది దేవుని చిత్తమేనా కాదా? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎందుకు మనము తెలుసుకోవాలి అంటే, సాధారణంగా దేవుని స్వరము వినే ప్రక్రియలో కేవలం అది దేవుని యొక్క స్వరమే అయితే కన్ఫ్యూజన్ లేదు. అదే సందర్భంలో పోనీ ఆప్షన్స్ రెండే ఉన్నాయి అనుకోండి, దేవుని స్వరం ఒకవైపు, సాతాను స్వరం ఒకవైపు అయితే కూడా తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. సరే, ఇంకొక కన్ఫ్యూజన్ ఇంకా తీవ్రం అవ్వడానికి మూడో సమస్య ఏంటంటే, మన ఓన్ థాట్స్ కావచ్చు కదా. మనిషికి కూడా సొంత థాట్స్ వస్తాయి, రావా? మనిషికి కూడా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచన అది మరి దేవుని చిత్తమా కాదా, దేవుని స్వరమేనా కాదా అనేది మూడో కారణం కన్ఫ్యూజన్కి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఓన్ వాయిస్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి. వాయిస్ ఆఫ్ ద ఫీలింగ్ అండ్ వాయిస్ ఆఫ్ రీజనింగ్ అని. అంటే హేతుబద్ధమైన ఆలోచనలు కొన్ని వస్తాయి, కొన్ని ఫీలింగ్ బట్టి వచ్చేస్తాయి. అప్పటికప్పుడు ఫీలింగ్ వస్తుంది, అది చేయాలనిపిస్తుంది, అది దేవుని చిత్తమే అనిపిస్తుంది. మరి ఇది ఇన్ని రకాలుగా కన్ఫ్యూజన్ ఉంటే, శరీరం యొక్క స్వరం అంటే ద వాయిస్ ఆఫ్ ద ఫ్లెష్, ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు దైవ స్వరం ఇది అని ఎలా నిర్ధారించుకోవాలి? హౌ మెనీ ఆఫ్ us want this answer? Yes. Quickly let me give you 7 important steps. 7 ప్రాముఖ్యమైన తలంపులు మీ ముందు పరిచయం చేసుకోవాలని ఆశపడతా ఉన్నా. ఎప్పుడైనా దేవుని స్వరమా కాదా అని తెలుసుకోకపోతే ప్రాబ్లం ఏంటి తెలుసా? అపవాది వచ్చి అవ్వని ఏదెన్ తోట నుంచి బయటకు నెట్టింది, ఇది నిజమా అని అపవాది యొక్క స్వరము ద్వారా వారి నిత్య చరిత్ర, మానవాళి చరిత్ర ఏమైపోయింది? గల్లంత అయిపోయింది. ప్రియ సోదరి సోదరుడా, డోంట్ టేక్ దిస్ టాపిక్ ఫర్ గ్రాంటెడ్, బికాస్ దిస్ కెన్ ఎయిదర్ మేక్ యూ ఆర్ దిస్ కెన్ ఎయిదర్ బ్రేక్ యూ. ఇది నిన్ను కడుతుంది లేదా కూలగొడుతుంది, ముఖ్యంగా దీని విషయంలో. ఎందుకంటే చాలామంది అడిగారు, చూడండి పలాని ప్రపోజల్ విషయంలో దేవుడు మాట్లాడు, మా తల్లిదండ్రులు ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ చూసి నో అన్నారు, ఇప్పుడు నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది, నేను దేవుని చిత్తం చేయలేదేమో అని. ఈ క్వశ్చన్ దానికి సంబంధించిందే. ఇంకో క్వశ్చన్ తీసుకుంటే, ఐఎమ్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, హౌ కెన్ ఐ నో గాడ్స్ విల్, ఇది కూడా దానికి సంబంధించిన క్వశ్చనే. ఇంకా కొద్ది ముందుకెళ్తే, ఇది దేవుని స్వరం అని దేవుడు నాతో పరిపరి విధాలుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కన్ఫామ్గా నేను చెప్పలేకపోతున్నాను, వాట్ ఈజ్ మై ప్రాబ్లం. అయితే ఇవన్నిటి విషయంలో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, మొట్టమొదటిసారిగా దైవ చిత్తమా కాదా అని నిర్ధారించుకోవడానికి స్టెప్ నెంబర్ వన్ ఒకసారి 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు కావాలంటే నోట్స్ రాసుకోవచ్చు. లైవ్లో ఉందని డిపెండ్ అవ్వకండి, లైవ్ ఉంటుందో లేదో గ్యారంటీ ఇవ్వలేము. 1 John chapter 4 verse 1 మీరు ఇంటెలిజెంట్గా, ఫాస్ట్గా, ఇంటలెక్చువల్గా రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది అని నమ్ముతూ ఫాస్ట్గా వెళ్తున్నాను. ఒక అర్థం కాకపోతే చేయొద్దండి ప్లీజ్, విల్ స్టాప్ దిస్ అండ్ విల్ గో స్లో. అందరం కలిసి చదువుదాం. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రియ సోదరి సోదరుడా, వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అది మన బాధ్యత. ఎందుకంటే దేవుడు ముందే హెచ్చరించాడు. చాలామంది దేవుని స్వరాన్ని దేవుడు నాతో మాట్లాడేశాడు అంటారు. కొంతమంది వచ్చి మీతో చెప్తారు, దేవుడు నాతో మాట్లాడి నీ గురించి, కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ అని. దేవుడు మాట్లాడితే మరి వాళ్ళతో మాట్లాడే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు కదా. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడంటే, అది ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే టెస్ట్ ద స్పిరిట్స్. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా స్వరం విన్నామనుకోండి, అది దేవుని స్వరమో కాదా అని టెస్ట్ చేసుకోవాలి. ఓకే. సెకండ్లీ, సడన్గా మనకు థాట్ వచ్చింది అనుకోండి. థాట్స్ చాలా వస్తాయి. ఇప్పుడు కూర్చొని ఉంటారు, ఇక్కడ కూర్చున్న వెంటనే ఇప్పుడు నేను ఎంబీఏ చేద్దాం అనుకుని ఇది బాగాలేదు, ఎంటెక్ షిఫ్ట్ అయిపోదామని థాట్ వస్తుంది సడన్గా. దేనికి థాట్ వచ్చిందంటే కొంతమంది దానికి ఏమంటారు తెలుసా, దేవుని మందిరంలోనే వచ్చింది అంటారు. ఒక మాట చెప్పనా, దేవుని మందిరంలో దయ్యం పనిచేయదా? దేవుని మందిరంలో దయ్యం పనిచేయదా? మీరు కావాలంటే బైబిల్లో యోబు గ్రంథం చదువుకోండి. యోబు గ్రంథంలో దేవుని కుమారులట కలిసి ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎవరు వచ్చారు? సాతాను వచ్చాడు. సో డోంట్ బి సర్ప్రైజ్డ్. మందిరంలో కూర్చుంటే నాకు థాట్ వచ్చింది కాబట్టి దేవుని చిత్తం అని కెరియర్ని నాశనం చేసుకోవద్దండి దయచేసి. సో
దేవుడు ఏమంటున్నాడు చూడండి, గమనించండి. 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. చాలా ప్రాముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ని మీరు, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, యూ ట్రై టు హ్యావ్ ఎ సెల్ఫ్ చెక్ వెన్ ఎవర్ యూఆర్ మేకింగ్ ఎ డెసిషన్, వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్ గాడ్స్ వాయిస్, యూ అండర్స్టాండ్ దట్ ఇట్ హ్యాస్ టు పాస్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఆర్ టెస్ట్. లెట్స్ క్విక్లీ సీ 2 Corinthians chapter 10 verse 5. 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెర్రపట్టి, ఇంగ్లీష్ పేపర్ రాస్తుంది, బ్రింగింగ్ ఎవ్రీ థాట్, బాగా అర్థం చేసుకోండి, ఎవ్రీ థాట్ క్యాప్టివ్ అండర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారికి అప్పగించుకోవడానికి ప్రతి తలంపును ఏం చేయాలంట? దేవుని చేతికి అప్పగించి దాన్ని ఏం చేయాలి? టెస్ట్ చేయాలి. ఇంగ్లీష్ పేపర్లో చాలా బాగా వస్తుంది, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. ఇది దేవుడిచ్చిన ఆలోచన కాదా అనేది ప్రతి తలంపు గురించి మనం ఏం చేయాలి? సెల్ఫ్ చెక్. అది ప్రతి థాట్ గురించి మనం ఏం చేయాలంట? తెలుసుకోవాలి. అయితే దైవ చిత్తం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇప్పుడు క్విక్గా ఆ కన్ఫ్యూషన్ క్లారిటీ కొరకు దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడడానికై దేవుడు వాడే కొన్ని కన్ఫర్మేషన్స్ని మీ ముందు పరిచయం చేస్తా. నెంబర్ 1, క్విక్లీ, మొదటిగా మనము కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇది ఒక స్వరం దేవుడు మాట్లాడుతుంటే అనిపిస్తుంది అనుకోండి, అది దేవుని చిత్తమా కాదా అని మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. త్వరగా చదువుకుందాం ప్లీజ్, క్విక్లీ కోఆపరేట్ ప్లీజ్. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరి మీద గద్దింపక అందరినీ ధారాళముగా. ఇప్పుడు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నాకు ఆధ్యాత్మిక జ్ఞానం దయచేయి. ఇది నీ స్వరమా కాదా? ఈ ఆలోచన నువ్వు పెట్టిందా కాదా? ఇది నిజమైన ఆత్మస్వరమా లేకపోతే అబద్ధపు స్వరమా? ప్రభువా, దయచేసి నాకు జ్ఞానము దయచేయని ప్రార్థన చేస్తే బైబిల్ రాస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగగలను. సో స్టెప్ నెంబర్ 1, ప్రే. స్టెప్ నెంబర్ 1, ప్రే, ప్రార్థించండి. ఒక థాట్ వచ్చింది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ పలానా కోర్స్ చేయాలని వాక్యంలో దేవుడు మాట్లాడాడు అనుకోండి, లేదా స్వరం ఏదైనా వినిపించినట్టు మీకు లోపల ప్రాంప్టింగ్ ఆఫ్ ద స్పిరిట్ అనిపించింది. వెంటనే మీరు చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేయండి. డోంట్ టేక్ ద డెసిషన్ ఇమ్మీడియట్లీ. ప్రార్థన చేయండి, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా? ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా మొట్టమొదటి అద్భుతమైన సత్యం ఏంటంటే, దేవుడు మనకు ఏమిస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నప్పుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే అది దేవుని చిత్తమా కాదా అనేది స్పష్టంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందుకొరకే మీరు ఒక సత్యాన్ని గ్రహిస్తే, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, దానియేలుకి ఎప్పుడైతే దర్శనం గురించి కళ గురించి చెప్పమని రాజు చెప్పాడో, చెప్పినంటే దానియేలు ఏం చేశాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోను పిలిచి, అయ్యా దేవుడు నాకు ఆ జ్ఞానం దయచినట్లు మీరు నా కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆయన పోయి ఏం చేశాడు? పడుకున్నాడా? ఆయన కూడా ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రభువా, దయచేసి దీని మీనింగ్ ఏంటి చెప్పు, ఇది నీ చిత్తమా కాదేంటి చెప్పు, నీ ఈ రెవల్యూషన్ ఏంటో నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇంకా కావాలంటే దానియేలు గ్రంథంలో ఇంకా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. స్టెప్ నెంబర్ 1, ఎందుకంటే నిర్ధారించుకొనక ముందు మనం చేయాల్సిన తొలి పరీక్ష ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవుని ఎదుట, ప్రభువా ఈ జ్ఞానం మనకు దయచేయి, ఐ వాంట్ ద విజ్డమ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎ మిస్టేక్ ఇన్ దిస్ ప్రాసెస్, ప్రభువా దయచేసి నాకు నీ జ్ఞానము దయచేయని ప్రార్థిస్తున్నప్పుడు ఒక మాట గమనించాలని ఆశపడుతున్నా. దానియేలు గ్రంథము, బుక్ ఆఫ్ దానియేలు గ్రంథము మనందరం కలిసి 9వ అధ్యాయం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 3 అందరం కలిసి చదువుకుందాం. verse 3 అందరం కలిసి చదువుదాం. అంతటి నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నా మనస్సు నీ దగ్గర నిబ్బరం చేసుకోవడం కూడా నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేయడము ఆరంభించాను. ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం ఆరంభించి ప్రభువా నీ స్వరం ఏంటి ఈ విషయంలో, వాట్ ఈస్ దై స్పిరిట్, దయచేసి స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థన స్టార్ట్ చేసిన వెంటనే ఒకసారి 23వ వచనం అందరం కలిసి చదువుదాం. వండర్ఫుల్ ఆన్సర్ దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ప్రభువా దీని విషయం ఏంటి? 70 వారాల ప్రవచనం గురించి నేను ఎలా తెలుసుకోవాలి? వాట్ షుడ్ ఐ డూ అబౌట్ దిస్ 70 వీక్స్ ఆఫ్ ప్రాఫెసీ ఇన్ ద ఎండ్ టైమ్స్? అంత్య దినాల్లో 70 వారాల ఈ యొక్క ప్రకటన దర్శనం గురించి ఏంటి ప్రభువా అని ప్రార్థించడం ఆరంభించాడు. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం అందరం కలిసి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 22, 20
అందరం కలిసి చదువుదాం. 22 and 23 ఆల్ ఆఫ్ us టుగెదర్. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చటకు నేను వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పండి, జ్ఞానం కావాలని ప్రార్థిస్తే ఫస్ట్ ఏమంటున్నాడు దూత? నువ్వు గ్రహించే శక్తి నీకు ఇవ్వడానికి నేను వచ్చా. ఎప్పుడు ఇచ్చాడు? నెక్స్ట్ వచనం 23, నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతి తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావను గ్రహించు. దానియేలు నువ్వు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసావు. దేవుడు వెంటనే అన్నాడు, పో, ఇమ్మీడియట్లీ గో. ఎక్కడ పోవాలి ప్రభు అంటే, నా దాసుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఇది స్వరము దేవుని స్వరమా కాదా? దీని యొక్క అర్థం ఏంటి? యొక్క 70 వారాల ప్రత్యక్షత గురించి నెరవేర్పు ఎలా జరగబోతుంది? నా జ్ఞానం కావాలి ప్రభు అని తను తగ్గించుకొని పశ్చాత్తాపడుచు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ చేశాడు. 21 days ఇంకా అవ్వలేదు. వెంటనే ముగించక మునుపే దేవుని దూత వచ్చి అంటున్నాడు, దానియేలు నువ్వు ప్రార్థన చేసావు కదా, గ్రహించడానికి ఒక జ్ఞానం కావాలని నీకేమిస్తున్నా? జ్ఞానం ఇస్తున్నా. రెండవది, ప్రేయర్ చేసిన స్టార్ట్ చేసావు, నీ పెదాలు నోరు తెరిచి అయ్యా నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేసావు. దేవుడు వెంటనే ఏం చేశాడు? నన్ను పంపించాడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎట్లా ప్రార్థన చేయాలా? అది నెక్స్ట్ క్వశ్చన్లో కవర్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, ఎలా? రెండవది ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి దాని క్లారిటీని కనుక్కోవడానికి కొరకు మనం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని సెకండ్ స్టెప్ నెంబర్ 2, స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా ధ్యానించాలి. అందుకొరకే 2 తిమోతి 3వ అధ్యాయం 16 నుండి 17 వచనాలు త్వరగా చూసుకుందాం. దేవుని ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రేయర్స్ ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటాయి, మనం ప్రార్థన చేస్తుంటాం, మనం ఖాళీ చేసుకుంటాం, మనం దేవుని దగ్గర కనిపెడుతున్నప్పుడు ఖాళీ చేసుకొని తగ్గింపు మనసుతోని ప్రభువా నాకు జ్ఞానం దయచేయని అడుగుతున్నప్పుడు, వెంటనే వాక్యం చదువుతున్నప్పుడు దేవుని కొరకు ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ యొక్క దర్శన భావాన్ని దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు. రెండో స్టెప్ 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17 అందరం కలిసి చదువుదాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారం పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 18th verse అందరం కలిసి చదువుదాం. దైవజనుడు 18th verse 3:18 2 తిమోతి చాప్టర్ 17వ వచనం చూద్దాం ఒకసారి. 17th verse చూద్దాం మళ్ళీ ఒకసారి. ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇట్ టీచర్స్ అస్ టు ఎగ్జార్టేషన్, కరెక్షన్. అంటే ఒకవేళ మనం తప్పుగాని వెళ్తే బాగా అర్థం చేసుకోండి. కన్ఫ్యూషన్ స్పిరిట్ వస్తుంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ తగ్గించుకొని ఖాళీ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు తన వాక్యం ద్వారా మనం వెళ్తున్న రాంగ్ ఏరియాని ఏం చేస్తాడు? క్లారిటీ ఇస్తాడు, ఎగ్జార్ట్ చేస్తాడు, సరి చేస్తాడు. ఏ రేంజ్లో వాక్యం పెనిట్రేట్ అయిపోతుంది అంటే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 4 verse 12. ఇప్పుడు ఈ వాక్యము మనం ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే వాక్యము ద్వారా దేవుడు మనల్ని క్లారిటీ ఇస్తూ ఎక్కడి దాకా వెళ్తాడో చూడండి. 4:12 అందరం కలిసి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరొచ్చు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలు. ఇప్పుడు థాట్ కన్ఫ్యూజన్ ఉంది కదా. థాట్ కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రేయర్ ప్రొసీజర్ ద్వారా దేవుని జ్ఞానం అడిగి ప్రభు దగ్గర కనిపెడుతున్నప్పుడు స్టెప్ నెంబర్ 2 దేవుని వాక్యం ద్వారా వాక్యాన్ని దేవుడు బయలుపరచడం స్టార్ట్ చేస్తే ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? అక్కడ బాగా రాస్తుంది చూడండి. ఆ ఖడ్గము వాడిగలదై ప్రాణ, ఆత్మలో, కీళ్ళ, స్పిరిట్, సోల్, బాడీని డైసెక్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క థాట్ని ఏం చేస్తుంది తెలుసా? వెరిఫై చేస్తుంది. స్కానింగ్ ప్రాసెస్ చూసారా? కొట్టిన వెంటనే స్కానింగ్ స్టార్టెడ్ 70, 80, 90%. నౌ స్కానింగ్ ద ఇంటర్నల్ లేయర్స్ అని చొచ్చుకొని పోతుంటుంది కదా. ఇప్పుడు వాక్యము ఆటోమేటిక్గా మన స్పిరిట్, సోల్, బాడీలో ఫీలింగ్స్ని సపరేట్ చేస్తుంది, థాట్స్ని సపరేట్ చేస్తుంది, వెరిఫై చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది. అందుకొరకే దాని గురించి వాక్యం ఏమని రాస్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆటోమేటిక్ లైట్ వస్తుంది. ఆ ఏరియా ఏమనిపిస్తుంది? క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వాక్యము ద్వారా నిర్ధారణ లేకపోతే, నన్ను అడిగితే, నేను ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ అదర్స్, వాక్యము ద్వారా నిర్ధారణ లేకపోతే పీపుల్ విల్ ప్లే విత్ యూ. ప్రజలతో ఏం చేస్తారు? ఆట. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తారు నాకు కల వచ్చింది, నాకు కల వచ్చింది. ప్రూఫ్ ఏంటి? నువ్వు చూసావా? ప్రూఫ్ నువ్వు చూసావా? నాకు లోపల థాట్ వచ్చింది, నాకు థాట్ వచ్చింది.
కరెక్ట్ అని గ్యారంటీ ఏంది? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ఆథెంటిసిటీ అండ్ అక్యురసీ? am I right? So always have a self check of the word of God. Point number 3. ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే కీర్తన 139 7-8 వచనాలు చదువుతారా? చదవండి, బాగా గమనించండి. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. చాలండి. ఇప్పుడు మూడోది ఏంటంటే ఫాలో ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రే. సెకండ్ స్టెప్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. థర్డ్ స్టెప్ ఫాలో ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మదేవుని యొక్క స్వరము యొక్క స్పర్శను పిక్ చేయాలి. అయితే ఇక్కడే ప్రాబ్లం. ఆత్మదేవుని యొక్క స్పర్శ లోపల స్పిరిట్ ప్రాంప్టింగ్ని ఎలా పిక్ చేయగలము? ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాస్తుంది. 139 Psalm 139 7 and 8 త్వరగా చదవండి మళ్ళీ ఒక్కసారి. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి. బాగా గమనించండి, దేవుని స్వరము, ఆత్మదేవుని యొక్క స్వరం ఎలా ఉంటుందో తెలుసా? ఎలా వర్క్ అవుతుందంటే అర్థం చేసుకోవడం కొరకు ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ సిగ్నల్ను ఎలా వస్తుందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు నా ఫోన్ రిసీవర్, సిగ్నల్ టవర్ నుంచి ఏం వస్తుంది. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళాను అనుకోండి ఫోన్లో, మీరు కాల్ చేస్తారు, నేను కాల్ చేయడం ట్రై చేస్తాను. ఓకే, అయితే కమ్యూనికేషన్ ఏమంటుంది? మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ నెట్వర్క్ పరిధిలో లేడు అంటే అర్థం ఏంటి? ఆ ఏరియాలో లేడు, బయట ఉన్నాడని కదా. ఆత్మదేవుని స్పర్శ నువ్వు ఎట్లా పడతట్లుండి ఆత్మదేవుని స్వాధీనంలోంచి వెళ్ళిపోయి ఆయన సన్నిధి యొక్క స్పర్శ నుండి అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి దేవుడు స్పిరిట్ కంట్రోల్ ఇచ్చాడు, లీడింగ్ ఇచ్చాడంటే యూ విల్ బీ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్. సో యూ నీడ్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ ఫర్వెంట్ స్పిరిట్ కంట్రోల్. అంటే ఆత్మదేవుని స్పర్శ నీకు ఎప్పుడే ఉండాలి. ఆల్వేస్ యూ షుడ్ బీ ఇన్ ద కనెక్ట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకొరకే బైబిల్లో రాస్తుంది, అర్థం చేసుకోవడం కొరకు చెప్తా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏంటి? ఏమాత్మ? పరిశుద్ధాత్మ. మనలో పరిశుద్ధత లేకుండా, ఐ రిపీట్ దీస్ లైన్స్, మనలో పరిశుద్ధత లేకుండా ఆత్మదేవుని స్వరము నేను విన్నాను అని ఎవరన్నా అంటే అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ లై. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలంటే కండిషన్ ఏంది? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. స్పిరిట్ కంట్రోల్లో కానీ మనం ఉండడానికి ఇష్టపడితే. రెండోది తెలుసా? ఆత్మదేవుని దేంతో పోల్చారు? బాగా అర్థం చేసుకోండి, బికాస్ టైమ్ ఈస్ టూ షార్ట్. ఐ వాంట్ టు క్లోజ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, ప్లీజ్ సంబడి కెన్ పాయింట్ ఎ ఫింగర్, పాయింట్ వాచ్ టు మీ, వాచ్ తీసి చూపించండి, ఆపేస్తా అక్కడికి. ఆత్మదేవుని దేవుడు బైబిల్లో దేంతో పోల్చాడో మీరు గమనించండి. ఒక దగ్గర పరిశుద్ధాత్మ దేవుని నీటితో పోల్చాడు, వాక్యాన్ని నీటితో పోల్చాడు. పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో పోల్చాడు. రెండవది పరిశుద్ధాత్మ దేవుని పావురంతో పోల్చాడు. am I right? పావురము వలె. ఓకే, ఇప్పుడు పావురము చిన్న శబ్దం అయితే ఏమవుతుంది చెప్పండి? ఎగిరిపోతుంది. అదే కాకి ప్లేట్లు పడేయండి, ఇది పడేయండి, అది పడేయండి, ఒక దగ్గర కూర్చుంది, మళ్ళీ కొద్దిగా ఇంకొక స్టెప్ అట్లీస్ట్ మళ్ళీ అక్కడే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునికి కాకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఓకే, రెండవది ఎప్పుడైతే నోవా ఓడలో ఉన్నాడు, ఫస్ట్ నోవా దేన్ని పంపించాడు? దేన్ని? మళ్ళీ వచ్చిందా? అర్థమైందా కాకి అంటే? మీకు కాకి అంటే అర్థమైపోయిండొచ్చు అప్పటికి. దేవుని సన్నిధి, కైను మార్గములో దేవుని సన్నిధి నుండి విడిచి వెళ్ళిపోయెను అని రాస్తుంది బైబిల్లో. మరి కైను మార్గము దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోయాడంటే కాకి ఏం చేస్తుంది తెలుసా? దేవుని సన్నిధిలో ఉండలేదు. That's why if you are sensitive to pick the signal of the Spirit of God, Holy Spirit God will prompt you. ఆత్మదేవుడు లోపల బర్డన్ పెడతాడు. He keeps a burden. అయితే ప్రియ సోదర జాగ్రత్తగా వినండి. మూడో పాయింట్ ఏంటంటే స్పిరిట్ లీడింగ్ అనేది చాలామంది ఇష్టం వచ్చినట్టు వాడేస్తారు. నాకు స్పిరిట్ లీడింగ్ వచ్చింది, నేను చేసేసాను. అయితే స్పిరిట్ లీడింగ్ని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి, టాప్స్ డౌన్, బాటమ్స్ అప్. మీరు ఏంది ఇవన్నీ ఎందుకు ఇంత టెక్నికల్ చెప్తున్నారంటే రేపు మీరు ఇతరులకు బోధించే స్థాయిలో ఉండాలి. లేకపోతే అందరూ అంటారు వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ కన్ఫర్మ్ గాడ్స్ విల్ అంటే అప్పుడు మళ్ళీ లెట్స్ గో బ్యాక్ టు ఆన్లైన్ అని కొట్టినాం అనుకో, అప్పుడు ఉంటుందో లేదో తెలియదు కదా.
అందుకొరకు యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రెఫరెన్స్. ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రెఫరెన్స్. దట్స్ ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్ ఈస్ టాప్స్ డౌన్ అండ్ బాటమ్స్ అప్. ఇప్పుడు దేవుని స్వరము వాక్యము ద్వారా విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వరం మీద మనకు బర్డన్ ఇస్తాడు. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, బాగా వినండి, స్టెప్ నెంబర్ 2 ఏంటంటే, ఒక సర్కమ్స్టాన్స్, ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో మనలో ఆత్మ తీవ్రత పుట్టిస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా. మోషేని 40 yearsకి ముందు దేవుడు మోషే పరిచర్య చెయ్యాలి అని దేవుడు మోషేతో ముందే మాట్లాడా లేదా? చెప్పరేంటండి? సరే, పాలు మాన్పించక ముందు వాళ్ళ అమ్మ ఏం చేసింది? ఏం ట్రైనింగ్ ఇవ్వలేదా? సండే స్కూల్ అందుకొరకు బాగా అటెండ్ అవ్వాలి, లేకపోతే ఇదే కన్ఫ్యూజన్ అవుతుంది. చిన్నప్పటి నుంచి యొకబేత్ ఏం చేసింది? ఓ మోషే, ఓ మోషే, నువ్వు నీటిలో తీసేబడింది ఏంటి తెలుసా, నువ్వు పుట్టిన విధానం తెలుసా, ఇవన్నీ చెప్పి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న కంటే ప్రభు ప్రజలతో శ్రమ పొందుట. ఎవరు చెప్పారు ఇవన్నీ? మీరు అట్లా చెప్తే నాకు సడన్గా షాక్ అనిపిస్తుంది, ఏంటి నేను తప్పు చెప్తున్నానా? ఇదంతా ఎవరు చెప్పారమ్మా? వాళ్ళ అమ్మ చెప్పింది కదా. ఈ వాక్యాన్ని నూరు పోసిన తల్లి హృదయంలో మోషేకి ఏదో చెయ్యాలి, సాధించాలి అని ఆశ వచ్చిందా లేదా? వచ్చింది. పోయి ట్రై చేస్తే పొడిచిన వెంటనే భయానికి ఏమయ్యాడు? పారిపోయాడు. ఓకే, స్టెప్ నెంబర్ 1. అయితే బాటమ్స్ అప్ అప్రోచ్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి. కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు నిర్ధారించాడు. ఫస్ట్ లోపల ఏం చేస్తారు తెలుసా? బర్డన్ పెడతాడు. ఓకే, ఆ బర్డన్ పెట్టినప్పుడు నువ్వు రెస్ట్లెస్ అయిపోతావు. యూ విల్ ఫీల్ సో రెస్ట్లెస్ దట్ ఏదో ఒకటి చేసేయాలంటావు. ఫస్ట్ అరే కొద్ది ఆగమ్మంటే కూడా వినరు. ఏంటంటే చెయ్యాలి, దేవుడు పెట్టాడు, నేను చేస్తాను. ఓకే, ఆ బర్డన్ దేవుడు పెట్టాడు. ఉదాహరణ ఏంటంటే, మోషే వచ్చాడు ఇక్కడ మండుచున్న పొద దగ్గర. యాజ్ యూజువల్గా తన డే స్టార్ట్ అయింది. ఓకే, దట్ డే కూడా ఒక గొర్రెల కాపరిగా అదే ప్రాంతంలో యొక్క గొర్రెలను కాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రొటీన్ స్టోరీ, రొటీన్ లైఫ్. సడన్గా ఒక మండుచున్న పొద ఏం చేసింది? ఆయనని ఆకర్షించింది. ఓకే, ఇప్పుడు ఆకర్షించేసరికి చూశాడు, ఓకే ఇది మామూలు పొదలే అనుకొని దాన్ని వదిలేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఆ మంట ఆరిపోవట్లేదు. దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు టెల్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్. This is where I want to tell you, if it is a spirit leading or it is spirit instilled burden, it will not die. లోపల ఆత్మదేవుడు నీలో భారం పెడితే ఆ భారము చచ్చిపోదు. ఆ భారాన్ని ఎవరో మాట అంటే చల్లారిపోదు. దేవుడు ఆత్మస్వరూపమైన దేవుడు ఆత్మాగ్ని కంట్రోల్లో ఉంటే నిన్ను రెస్ట్లెస్ చేస్తాడు స్పిరిట్ లీడింగ్లో. అందుకొరకే ఆ పొద మండుచుంది, ఆరిపోవట్లేదు. మోషే ఎగ్జైట్ అయిపోయాడు. ఏంటిది వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇది ఎందుకు ఆరిపోవట్లే? హృదయంలో ఏమొచ్చింది? స్పిరిట్ బర్డన్ వచ్చింది. స్పిరిట్ బర్డన్ వచ్చిన తర్వాత అప్పుడు పొద దగ్గరికి వెళ్ళాడు. స్టెప్ నెంబర్ 2, దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ పొదలో నుండి, మండుచున్న పొదలో నుండి ఏమని పిలిచాడు? మోషే. ఇప్పుడు వాయిస్ ముందొచ్చిందా? స్పిరిట్ బర్డన్ ముందొచ్చిందా? సో ఇట్ కుడ్ బి బాటమ్స్ అప్, అంటే స్పిరిట్ బర్డన్ తీసుకొచ్చిన తర్వాత వాయిస్ కన్ఫర్మేషన్ చేస్తాను. అర్థమైందని వాళ్ళు చేస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఆపోజిట్ ప్రాసెస్ ఏంటంటే, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ముందే. పాయింట్ నెంబర్ 1 స్పిరిట్ బర్డన్, బాటమ్స్ అప్ అప్రోచా? ఒక్కసారి సమ్మరీ చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్. మొదటిది ప్రార్థన చేయాలి, ప్రే. ఓకే, ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నువ్వు ఖాళీ చేసుకున్నప్పుడు ఆ ప్రేయర్లో దేవుడు ఏం చేస్తాడు? తన దూతను పంపిస్తాడు. రెండవది, వాక్యాన్ని లోతుగా చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ప్రాణాత్మ దేహం కీళ్ళను కూడా ఏం చేస్తాడు? విభజించుకుంటూ తీసుకెళ్తాడు. మూడోది ఏంటంటే స్పిరిట్ కంట్రోల్ అంటాం, లేదా బర్డన్ ఆఫ్ ద స్పిరిట్ అంటాం. ఆత్మ దేవుని యొక్క లీడింగ్, స్పిరిట్ లీడింగ్ అంటారు. ఎక్కువ మంది దైవజనులు కానీ ఎక్కువ మంది పదం వాడుతూ ఉంటారు. స్పిరిట్ లీడింగ్ వచ్చిందండి, చేశాను. ఆత్మ దేవుని యొక్క స్పర్శ, బర్డన్ పెట్టాడు దేవుడు, చేశాను. ఎందుకు చెప్తున్నాను నేనమంటే, ఆ స్పిరిట్ బర్డన్ని దేవుడు పుట్టించినప్పుడు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అది దైవ చిత్తమా కాదా అని వెరిఫై చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, లైఫ్ టెంపుల్ ఎగ్జాంపులే చెప్తాను. ముందు జెహోవా నిస్సీలో గ్యాదర్ అవుతున్నాం. జెహోవా నిస్సీలో గ్యాదర్ అవుతున్న టైంలో బాగా జరిగిన సంఘటన ఇది. సడన్గా పార్కింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది.
పార్కింగ్ ప్రాబ్లము స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అవ్వచ్చు కావచ్చు, మనం అడ్జస్ట్ అవ్వచ్చు అని ముందే తర్జన భర్జన జరుగుతున్న టైం అది. అయితే దేవుడు ఒక కాంటెక్స్ట్ బర్డన్ క్రియేట్ చేసినప్పుడు నాతో పాటు ఉన్న నా ప్రియులు వెంటనే రెస్ట్లెస్ అయిపోయారు. ఎంత రెస్ట్లెస్ అయిపోయారంటే May 18th దేవుడు నాతో ఆల్రెడీ వాక్యాన్ని మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు మీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ మై టెస్టిమనీ. May 18th గుంటూరు మీటింగ్స్ కొరకు వెళ్ళినప్పుడు దేవుడు ఆల్రెడీ అక్కడ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో మాట్లాడదని అంత సీరియస్ తీసుకోలేదు నేను. ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అయితే వెన్ ఐ షేర్డ్ దట్ దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్, అంత సీరియస్గా నేనేం తీసుకోలేదు. కానీ నాతోనే ప్రియులు వెంటనే ఏం చేశారు తెలుసా, ఈ పార్కింగ్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతున్న కాంటెక్స్ట్ సర్వీస్ దే వెల్ట్ సో రెస్ట్లెస్, చాలా రెస్ట్లెస్ అయిపోయారు. నాకంటే ముందు వెళ్ళి వారు కార్యాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు నాకేమైంది అంటే భయం పట్టుకుంది. దేనికి? దేవుడు స్వరం మాట్లాడాడు కరెక్టే, ఇప్పుడు ఇది దేవుడు ఇచ్చిన బర్డనా లేదా ఎమోషనల్ బర్డనా? ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. ఓకే, వెరిఫై చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు దేవుడు ముందు మాట్లాడిన వాక్యాన్ని మళ్ళీ ఏం చేశాడు? కన్ఫర్మ్ చేశాడు. సో స్పిరిట్ లీడింగ్ నుంచి వర్డ్ ఆఫ్ గాడ్ కన్ఫర్మేషన్ రావచ్చు, వర్డ్ ఆఫ్ గాడ్ కన్ఫర్మేషన్ నుంచి స్పిరిట్ లీడింగ్కి బర్డన్ రావచ్చు. అర్థమైన వాళ్ళు చేస్తాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఎన్ని అయిపోయాయి? మీకు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు ఆపేద్దాం, పాట పాడదాం. పాయింట్ నెంబర్ 4 ఎన్ని అయిపోయాయి? 3. పాయింట్ నెంబర్ 4 1 Corinthians chapter 14 verse 33. నిజంగా ఆత్మదేవుడు మాట్లాడితే దేవుని స్వరం ఉంటే ఖచ్చితంగా ఈ ఫోర్త్ సైన్ ఉంటుంది, 4వ గుర్తు ఉంటుంది దాంట్లో. అది దైవ చిత్తమా కాదా అంటే ఖచ్చితంగా ఫోర్త్ సైన్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటది? 1 Corinthians 14:33 అందరం కలిసి చదువుదాం. 14:33. అలాగే అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. Fourth important thing that we should ascertain always is when you are confused about God's voice, one thing you always remember, there won't be plurality or multiplicity of confusion. చాలా కన్ఫ్యూజన్, ఒకళ్ళు ఈ వర్షన్, ఒకళ్ళు ఆ వర్షన్, ఒకళ్ళు ఇది, నీకు ఒక వాక్యం ఒక దగ్గర వచ్చి ఇంకో దగ్గర ఇంకోలాగా వచ్చి, ఇది దానికి కాంట్రాక్ట్ వచ్చి దీనికి కాంట్రాక్ట్ వచ్చి, అంత కన్ఫ్యూజన్ దేవుడు అనుమతించాడు. ఎందుకంటే దేవుడు అల్లరికి కర్త కాదు. సమాధాన అధిపతి ఎవరండి? దేవుడు. సో దేవుని చిత్తానుసారంగా దేవుని స్వరం మాట్లాడితే దేర్ వోంట్ బి హెవీ డిస్టర్బెన్స్ ఇన్ యూ విల్ బి పీస్ఫుల్. సమాధానంగా ఉంటుంది. దేవుడు చేస్తున్నాడు, దైవ చిత్తం అని. ఆ సమాధానము పరిస్థితులు దొంగలించదు. సిచ్యువేషన్స్ విల్ నాట్ రాప్ దట్ పీస్. ఉదాహరణ చెప్తాను. దేవుడు ఇప్పుడు మీటింగ్స్ పెట్టాలనేది ఈరోజే మీరు చూశారు. ఉదయకాలం ఎగ్జాంపుల్ మీటింగ్, దేవుడు స్పష్టంగా మాట్లాడు మీటింగ్ పెట్టాలని. దైవజనుగా నేను డెసిషన్ తీసుకున్నాను. కమ్యూనికేట్ చేస్తే సంఘం కూడా కేమ్ ఫార్వర్డ్ అండ్ పరిచర్య కలిసి సమిష్టిగా దైవజనులు తండ్రి గారికి అందుకు చెప్పినప్పుడు ఎస్ విల్ గో హెడ్ అన్నారు. సరే, దేవుని పరిచర్య అని నిర్ధారణ అయిన తర్వాత, దైవ చిత్తం అని కన్ఫర్మ్ అయిన తర్వాత, డోంట్ టేక్ మీ రాంగ్, ఐఎమ్ టెలింగ్ యూ క్రూడ్ ఎగ్జాంపుల్, ఓపెన్గా చెప్తున్నాను. 3 వెదర్ రిపోర్ట్ మీకు అందరికి తెలుసు. న్యూస్ 3 రోజులు ఏముందట చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏముంది? వర్షము అని చెప్పేసరికే నాతో పాటు ఉన్న ప్రియులు అన్నారు 3 days హెవీ రెయిన్ఫాల్ అంటాను. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మీరు కావాలంటే అడగండి పోయి. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ మూవ్డ్. భయం అస్సలు రాలేదు, కొద్దిగా కూడా డిస్టర్బ్ కాలేనండి. ఎందుకు తెలుసా? అంటే సంఘం నాంతే నాన్న లేదండి. వెన్ గాడ్ స్పోక్ మై పీస్ విల్ ఇంక్రీజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు ఏమైనా సరే సమాధానం ఏమవుతుంది? చెప్పండి గట్టిగా. అర్థమవుతుందా? ఇఫ్ యు ఆర్ రియలీ అండర్స్టాండింగ్, యథార్థంగా చేయొద్దండి. అంటే పరిస్థితులు వచ్చి ఎవరైనా వచ్చి, అయ్యో మీకు తెలుసా అండి హెవీ రెయిన్ఫాల్ అంట, సునామీ వచ్చి హైదరాబాద్ కొట్టుకోపోతుందంట, ముఖ్యంగా హైటెక్ సిటీ బుట్ట కనెక్షన్ కొట్టుకోపోతుందంట అని చెప్పారనుకో, ప్రైజ్ ద లార్డ్ అంట. ఎందుకు? హూ గేవ్ దట్ పీస్? ఇట్ ఈస్ గాడ్స్ విల్. అది ఏమన్నా కానీ తుఫాన్ వచ్చినా కొట్టుకోపోతా, అవును, రక్షించినా పర్లే, రక్షించకపోయినా పర్లే. ఎందుకంటున్నా నా మాట? ఇంకొకరు వచ్చి అన్నారు, మీకు తెలుసా యు ఆర్ టేకింగ్ ఎ వెరీ హ్యూజ్ రిస్క్ అమిడ్స్ ద పీక్ ఆఫ్ ద పాండమిక్ అన్నారు. పాండమిక్ పీక్ ఎక్కడ ఉందని అంటే తెలీదా? 1000 మందిని సమీకరణ చేస్తుంటే ఎంత రిస్క్ తీసుకుంటున్నారంటే దేవుడు పెట్టమని మరి పెడుతున్నాను.
ఇప్పుడు మీ ధైర్యం చూసి నాకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ రెస్ట్. మూడోది, అనదర్ థింగ్ ఐ టెల్ యూ. ఈరోజు ఉదయకాలం మీరు చూశారు, జనరేటర్ మొత్తం అంతా ఏమైంది, మ్యాసివ్ ప్రాబ్లం. పోయి ఏమైనా హడావిడి ఏమైనా చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? వీ లెఫ్ట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. పీస్ డిస్టర్బ్ అయిందా? మన సర్వీస్ మానేసామా? దయచేసి అందరూ కలిసి ప్రార్థన చేయండి, అపవాది చాలా ఘోరంగా పనిచేస్తున్నాయి ఏమని చెప్పామా? ఏం చెప్పలేదు. ఎందుకు? గాడ్ స్పోక్. వెన్ హీ స్పీక్స్ హీ విల్ గివ్ పీస్. అది దేవుడు మాట్లాడితే ఏమిస్తాడు? దేవుడు సమాధానం ఇస్తాడు. ఎన్ని అయిపోయాయి? ఈ సమాధానము పరిస్థితుల మీద ఆధారపడదు. అర్థమైందా? రెండవది, ఈ సమాధానము దినదినము పెరుగుతుంది కానీ తగ్గదు. అనుకోరు దేవుడు ఒక మాట, నది వలె సమాధానం. నది పుట్టినప్పుడు చాలా చిన్నగా పుడుతుంది. కూరు ప్రాంతంకి వెళ్ళినప్పుడు కావేరి నది అక్కడ పుట్టిన ప్రాంతం చూపించారు, చిన్నగా స్టార్ట్ అయింది. అది వెళ్ళేసరికే హెవీ ఫ్లో అయిపోయింది కదా. పీస్ కూడా అలా పెరుగుతూ వెళ్తుంది కానీ తగ్గదు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఎన్ని అయిపోయాయి? 4 అయిపోయాయి. అన్ని కవర్ చేయడానికి టైం లేదు, ఒక పాయింట్తో కవర్ చేస్తాను, లాస్ట్ 5th పాయింట్తో కవర్ చేస్తాను. తర్వాత ప్రభు అనుమతిస్తే దీన్ని డీటెయిల్గా బైబిల్ స్టడీస్ వెళ్దాం. ఐదోది ఏంటంటే దైవ చిత్తము దేవుని స్వరమా కాదా అని కన్ఫర్మేషన్ కొరకు ఫిఫ్త్లీ ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 22. సామెతలు 15వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 15:22. ఇట్స్ ఆల్రెడీ టైమ్, వీ హ్యావ్ టు క్లోజ్ క్విక్లీ ప్లీజ్. ప్రావర్బ్స్ చాప్టర్ 15 verse 22. సామెతలు 15:22. అందరం కలిసి చదువుదామా? ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. ప్లూరాలిటీ ఆల్ మల్టిప్లిసిటీ ఆఫ్ ద కౌన్సిలర్స్ అంటారు. అయితే ఇక్కడ జాగ్రత్త, ఆలోచనకర్తలు నీకెవరు ఉండాలి అంటే నిజంగా ఆత్మ ప్రేరేపితులైన ఆలోచనకర్తలు ఉండాలి. స్పిరిట్ కంట్రోల్లో లేని లైక్ మైండెడ్ పీపుల్ కౌన్సిలింగ్ అనితో ఉంటే వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ. ఒకరోజు ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ దిస్ ఎగ్జాంపుల్ ఓపెన్లీ. ఒక విషయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చేయొద్దని. నాకు ఒక పెద్ద సీనియర్ వృద్ధ ఓల్డ్ దైవజనుడు నాకు ఫోన్ చేసి అది చేయమంటున్నాడు. పలాంతింగ్ ఇది ఏంటి అని అడగొద్దు ప్లీజ్. నాకు ఇప్పుడు సీనియర్స్ మాట వినాలి కదా, లైక్ మైండెడ్ పీపుల్ స్పిరిచువల్ పీపుల్ అడ్వైజ్ వినాలి కదా. సరే వినాలి కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు, కన్ఫర్మేషన్ తీసుకుంటే పర్లేదని. మిగతా ఏ షరతు కూడా వర్తించట్లేదు. సమాధానం డిస్టర్బెన్స్ ఉంది, వాక్యంలో ఏమి కన్ఫర్మేషన్ రాలేదు, ప్రార్థన చేస్తుంటే ఇంకా కలవరం ఎక్కువైంది, క్లారిటీ రావట్లేదు. స్పిరిట్ కంట్రోల్లో స్పిరిట్ లీడింగ్గా నాకు అనిపించట్లేదు. వాళ్ళు మాత్రం మాటి ఫోర్స్ చేస్తున్నారు. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభా ఏంది ఇది కౌన్సిలింగ్, మరి మల్టిపుల్ ఈ ఆలోచనకర్తలు ఎక్కువ ఉంటే మంచిది అన్నారు కదా ప్రభా, మరి ఆలోచనకర్తలు ఏంటి, ఈ పెద్ద వృద్ధ దైవజనులు ఇలా చెప్తున్నారు, సీనియర్ మోస్ట్ ఓల్డెస్ట్ గాడ్స్ అంటే ఇలా చెప్తున్నాడు ఏంటి అని ప్రభుని అడిగితే ఏమని రాస్తారు సార్, ముసలి ప్రవక్త మాట నమ్మొద్దు అని వచ్చింది. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ ట్రూత్. బైబిల్ పట్టుకొని చెప్తున్నా, ఉన్న దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆ ముసలి ప్రవక్త నీకు చేశాడు ఆ ఫోన్ అంటే ముసలి ప్రవక్త నాకు చేసి ఫోన్ ఆపేశాడు అని అంటే ఈ మాట వచ్చింది అనేసరికి మదర్ తన జీవితంలో కూడా దేవుడు అలాగే మాట్లాడుతూ వచ్చాడు ఒక పలానా దాంట్లో. డోంట్ బిలీవ్ దట్ ఓల్డ్ ప్రాఫిట్ అని, ముసలి ప్రవక్త మాట నమ్మొద్దు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే యూ బీ వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ కౌన్సిలర్స్ అరౌండ్ యూ. అందుకొరకే నీకు దైవజనులు ఎలా ఉండాలి అంటే ఆధ్యాత్మిక సలహా, స్పిరిట్ గైడెన్స్, పర్ఫెక్ట్ స్పిరిట్ కంట్రోల్లో ఉన్న దైవజనులు నీతో ఉంటే యు ఆర్ వెరీ బ్లెస్డ్. అందుకొరకు హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. ఐఎమ్ సారీ బికాస్ టైం షార్టేజ్ ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ జస్టిస్. ఐ వాంట్ టు ఫాలో ద టైం. హెబ్రీ 13:17 చదువుకుందాం, ముగించుకుందాం. హెబ్రీ 13:17 అందరం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 13 verse 17 అందరం కలిసి చదువుకుందాం. దైవజనులు సేవకుల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా అందరం కలిసి చదువుకొని ఈ స్పిరిచువల్ కౌన్సిలర్స్ మనకు ఉండడం ఎంత మేలో తెలుసుకుందాం. టీ అరేంజ్మెంట్స్ దయచేసి పరిచారకులు టీ అరేంజ్మెంట్స్ చేయమని మనం చేస్తున్నాను. అందరం కలిసి చదువుకుందాం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. దేవుడు కొంతమంది దైవజనులు కాపురులకు ఇస్తాడు.
అయితే ఈ కాపర్లు ఆత్మ ద్వారా నడిపించబడుతున్న కాపర్లు అయితే యు ఆర్ ద మోస్ట్ బ్లెస్సెడ్ పర్సన్. ఎందుకు తెలుసా? వారు నీ కొరకు ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టి వారు నీ బాధను వారి బాధగా అర్థం చేసుకొని కాపరత్వం చేస్తున్న వారు ఆ గొర్రె యొక్క బాధను అర్థం చేసుకొని కన్సర్న్తో ఎంపతితో గైడ్ చేస్తున్నప్పుడు డోంట్ హర్ట్ దెమ్ అంటే వాళ్ళని గాయపరచకు. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు నీతో మాట్లాడడానికి వెనుకని చేసినప్పుడు కొన్నిసార్లు నీకు అర్థం కాదు. ఈ ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మీరే చెప్పండి, సమూయేలు కేర్ ఆఫ్ అడ్రస్ సమూయేలు ఈజ్ఈక్వల్ టు గాడ్స్ వాయిస్కి సినోనిమ్, అవునా? సమూయేలు చనిపోతే దేవుడు మాట్లాడడం కూడా మానేశాడు, అంత రేంజ్లో ప్రవక్త అయినా కదా. మరి సమూయేలు ఫస్ట్ టైం శామ్యూయల్ అని పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అంటే అర్థం ఏంటి? దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలీదు. మరి ఎవరు గైడెన్స్ తీసుకున్నాడు? ఏలీ బతుకు ఏం బాగుందని, ఏలీ పిల్లల బతుకు ఏం బాగుందని అమ్మ అంతా చెప్పింది స్టోరీ అంతా. ఏలీ దగ్గర పోయే ప్రసక్తి లేదని పండుకొని ఉంటే ఆ రోజు he would have missed the biggest game changing encounter of the first experience of listening to God's voice. మరి దేవుడు చెప్పాడు, ఏలీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలీ అన్నాడు, అనుభవజ్ఞుడు, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన నిష్ణాతుడు, అయ్యా ఏంది దేవుడు సమూయేలు స్వరం విన్నావా? నేను పిలవలేదయ్యా అన్నాడు ఫస్ట్ టైం. సెకండ్ టైం పిలిసరికి అన్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మని ప్రార్థన మార్చయ్యా సమూయేలు, కానీ ఏం చెప్తాడో వచ్చి నాకు. అది స్పిరిచువల్ స్టాల్వర్డ్స్ ఇమ్మీడియట్లీ కెన్ సెన్స్. పిల్లోడైనా దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో ఏం మాట్లాడుతుండో వచ్చి నాకు చెప్పు. దేవుడు ఏలీతో మాట్లాడడం మానేశాడు. ఏలీతో తన యొక్క అంతం గురించి, విషాద అంతం గురించి చెప్పడానికి దేవుడు కూడా ఇష్టపడలే. కానీ ఆ బాలుడైన సమూయేలుకి తర్ఫీదు ఇవ్వడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఏలీని వాడుకున్నాడు. ఎంత దినాల్లో విషాదం ఏంటంటే, యు లుక్ ఎట్ అ పర్సన్ అండ్ ఇమ్మీడియట్లీ కంక్లూడ్ అండ్ సే హీ ఈజ్ అన్ఫిట్ టు గైడ్ మీ. But let me tell you, yes, Eli was unfit technically, but still he guided Samuel in the right way. వాస్తవంగా ఏలీ సమూయేలుని నడిపించడానికి ఏలీ అర్హుడు కాడని ప్రజలందరూ కంక్లూడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఏలీ జడ్జిమెంట్ కూడా పోయిందండి. వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తే ఏమన్నాడు వాళ్ళ అమ్మని? అయ్యో చెప్పడేంటండి, అన్న అంత ఫేవరెట్ టాపిక్ కదా. ఏమమ్మా మత్తురాలు అయిపోయినావా, ఏంది అలా తాగిన దానిలో మాట్లాడుతున్నావు అంటే, హీ లాస్ట్ హిస్ డిజర్న్మెంట్. బట్ హీ న్యూ ద ప్రొసీజర్. వివేచన వరం కోల్పోయాడు, కానీ దైవ చిత్తం ఎలా తెలుసుకోవాలో ఆ ప్రొసీజర్ అంతా తెలిసిన వాడిగా గైడ్ చేయగలిగాడు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ టుడే. డూ యూ హ్యావ్ అ స్పిరిచువల్ గైడ్ ఆర్ అ స్పిరిచువల్ సర్వెంట్ ఆఫ్ గాడ్? లేదా దైవజనులు, ప్రార్థన పరులు, దైవ జనురాళ్ళు నీతో పాటు ఉండి ప్రార్థన చేస్తున్నవారు, నేను గైడ్ చేస్తున్నవారు నీకుంటే నువ్వు ధన్యుడవే. డోంట్ హర్ట్ దెమ్, బికాస్ బైబిల్ రాస్తుంది, వారు కానీ గాయముతో దుఃఖముతో ఆ పని చేస్తే అది నీకేమైపోతుందంట? నిష్ప్రయోజనం, యూజ్లెస్. ఒకళ్ళు హర్ట్ చేసి, దైవజనులు హర్ట్ చేసి నువ్వు ప్రభువా డైరెక్ట్గా నీ దర్శనం చూపించి ప్రభు అంటే నిష్ప్రయోజనం అంటాడు, వేస్ట్ అయిపోతుంది అది. నువ్వు అంటే ఎందుకు వేస్ట్ అవుతుంది ప్రభు అంటే, అక్కడ నేను పెట్టాను, అక్కడ ఆయన హర్ట్ చేసి నువ్వు నా స్వరము బైపాస్ చేసుకొని తెలుసుకుంటానని ఎలా అనుకుంటావు? హౌ కెన్ యూ థింక్ లైక్ దాట్? ఎందుకు చెప్తున్న మాట అంటే, అంత్య దినాల్లో దైవజనుల యొక్క విలువ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆరంభిస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఇట్ విల్ బి అ కర్స్ ఫర్ యూ, ఇట్ విల్ నాట్ బి అ బ్లెస్సింగ్ ఫర్. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట? ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుడు అభిషేకించి కొంతమందిని ఆత్మ వివేచన వరము గల వారిని, దైవస్వరము తెలుసుకొని నిన్ను హెచ్చరించే వారిని, వాక్యం ద్వారా ఖండించే వారిని, సరిచేసే వారిని, అభిషిక్తులను దేవుడిని మధ్యలో పెడతాడు. Don't take them for granted. A voice has come through them. Be careful, because it is a serious voice coming from God. దేవుడు మాట్లాడుతున్న స్వరం అని నిర్ధారణ పొందడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు మనం అనొచ్చు, మనం ఏమంటాం తెలుసా? దేవుడు గాడితో మాట్లాడతాడు, కుక్కతో మాట్లాడతాడు అనరా? అంటాం. ఏమని? దేవుడు మాట్లాడాలనుకుంటే కోడితో మాట్లాడతాడు, రెండవది గాడిదతో మాట్లాడతాడు, తర్వాత రాయితో మాట్లాడతాడు. చెప్పండి, దేవుడు మాట్లాడతాడు అన్ని ప్రాసెస్తో. కానీ ఒక పాయింట్ మిస్ అయ్యారు మీరు తెలుసా? దేవుడు ముందు ఏదైతే దైవజనుల ద్వారానో తన వాక్యం ద్వారా నీలో పెడతాడు కదా, దాన్ని ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తాయి.
దాన్ని ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాయి, కానీ డైరెక్ట్గా అవి దేవుని స్వరాన్ని మాట్లాడలేవు. ఎగ్జాంపుల్ చెప్తాను. పేతురు ముమ్మారు కోడి బొంకక ముందే నీవు నన్ను ఎరగనని అంటావు అని ఎవరన్నారు? డైరెక్ట్గా దేవుడు చెప్పాడు, వాయిస్ కదా. కోడి ఎప్పుడైతే బొంకిందో ఈయనకి ఏది గుర్తొచ్చింది? కోడి గుర్తు రాలే, దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. కాబట్టి కోడి మాట్లాడిందా? కోడి మాట్లాడుతుంది, కుక్క మాట్లాడుతుంది, పాము మాట్లాడుతుంది. డోంట్ మిస్కోట్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఎక్కడ పడతాడు అడ్డం దొడ్డం మాట్లాడకండి. గాడిద మాట్లాడింది ఈరోజు. గాడిద బిలాంతో ఫస్ట్ మాట్లాడిందా అండి? ఫస్ట్ ఎవరు మాట్లాడు బిలాంతో? దేవుడు మాట్లాడు. దేవుడు మాట్లాడిన మాటని బిలాం ఏం చేశాడు? వినలే. వినకపోగా దేవుడు చెప్పిన మాటని పర్ఫెక్ట్ విల్ నుంచి పర్మిసివ్ విల్లోకి జంప్ అయితే, సంపూర్ణ చిత్తంలో నుండి అనుమతి చిత్తంలోకి, అంటే దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్లో నుంచి మన హృదయంలో ఒక ఆశ ఉందనుకోండి, లాగుతూ ఉంటుంది ప్రాణం దాని మీద. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంట? మాంసం కావాలి, మాంసం కావాలి, మాంసం కావాలి. మాంసం ఇస్తావా లేదా అనేసరికి దేవుడు అన్నాడు, సరే. ఏమన్నాడు? కొంచెం గట్టిగా ప్రాణం చేస్తారు కొంతమందికి, టాలెంట్ అది. ఏమని చేస్తారు సార్? ప్రభు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తావా? సస్తావా కాదు, ఇస్తావా? నన్ను చంపుతావా? ఇప్పుడు కొత్త ప్రార్థన అది. ఐఎమ్ నాట్ జోకింగ్, దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. నాకు తెలుసు ఒకరు, నేను పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేశారు, 365 రోజులు దాటి ఇది సెకండ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఏం ఉపవాసం అని నన్ను అడగండి, ఎందుకంటే టోటల్ ఉపవాసం అయితే పోయేవాళ్ళు. నీకు అర్థమైండొచ్చు. అయితే వాళ్ళు ఏంటంటే ఏం చేస్తాడు? పర్మిసిబుల్కి అప్పగిస్తాడు కొద్దిసారి. ఇంకా నువ్వు జిద్ది చేస్తే ఏం చేస్తాడు? పిల్లలు ఏడిచారనుకోండి, ఊరికే చాక్లెట్ కావాలి, చాక్లెట్ కింద పడి దొర్లి మొత్తం కోవిడ్ టైంలో ఇక్కడ నుంచి అక్కడ దొరుకుతాను. ఏమంటాం? కోవిడ్తో పోయేకంటే చాక్లెట్ తిని పళ్ళు పుచ్చిపోనరా అని చెప్పి ఏం చేస్తా? ఇచ్చేస్తా. ఇంకా దేవుడు కూడా అదే ఫాలో అయిపోయాడు. 106వ కీర్తన 14వ వచనం, 14-15. పర్ఫెక్ట్ విల్ నుంచి పర్మిసివ్ విల్లోకి వెళ్తే ఎంత డేంజరో ఇది కూడా రాస్తుంది. చదువుకొని నేను ముగించాలని ఆశపడుతున్నా. ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ అ సీరియస్ వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ ఇట్ విల్ గోయింగ్ టు బిల్డ్ యూ అండ్ గైడ్ యూ. 106వ కీర్తన 14-15 వచనాలు కలిసి చదువుకుందాం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత. మాకు కావాలి అని వాళ్ళు ఏడ్చి రోధించి రాద్ధాంతం చేస్తే దేవుడు అన్నాడు, సరే తీసుకోండి అని ఇచ్చాడు. అది పర్ఫెక్ట్ విల్ కాదండి, సంపూర్ణ చిత్తము కాదు. అనుమతి చిత్తంలో ల్యాండ్ అయిపోయాడు. అనుమతి చిత్తంలో ల్యాండ్ అయిపోయిన తర్వాత చివరికి వచ్చిన పెను ప్రమాదం ఏంటంటే, వారు కోరింది వారికి ఇచ్చారు, కానీ ఆత్మలో ఏమైందంటండి? వారికి ఏమొచ్చింది? క్షీణత. అది తింటూ పండ్లలోకి దిగక ముందే ఏమైందండి? అది కుళ్ళిపోయింది. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, చాలామంది ఈరోజు దేవుడు వద్దంటే కూడా కొన్నిసార్లు అది యాక్సెప్ట్ చేయబుద్ధి కాదు. అందుకొరకే ప్రభువు వారు ఒక మాట అంటున్నారు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. కావాలి అని జిద్ది చేస్తే దేవుడు ఇస్తాడు, కానీ అది చివరికి నీకు ఆత్మకి ఏమవుతుంది? క్షీణత అనుమతిస్తాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ విల్లో దేవుడు నో అని చెప్పాడు. ఎవరికి? బిలాముకి. వెళ్ళొద్దు అంటే బారాకు వచ్చి ఎక్కువ ఇచ్చేసరికి టెంప్ట్ అయిపోయి ఏం చేశాడండి? మళ్ళీ సెకండ్ టైం పోయి, ప్రభా కన్ఫామ్ అంటావా? ప్రభు సెకండ్ టైం సరే పో అన్నాడు. పో అని చెప్పిన తర్వాత బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు గాడిద ఏం చేసింది? వచ్చి కొట్టేసరికి అబ్బా గాడిద మాట్లాడుతుందని. దేవుడు ఆల్రెడీ మాట్లాడు. మరి దేవుడు మాట్లాడి తినకపోతే దేవుడు దేంతో కన్ఫర్మ్ చేస్తున్నాడు? దేవుడు దేంతో జ్ఞాపకం చేస్తున్నాడు? గాడిద మాట్లాడు. అందుకొరకు డిఎల్ మూడి గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నంట, వెరీ వెరీ స్ట్రేంజ్, వెరీ ఫనీ, ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ ఇస్ గాడ్స్ వాయిస్ ఆర్ నాట్, ఇస్ వెరీ స్టూపిడ్, హౌ కెన్ డాంకీ స్పీక్ అని. ఏమన్నాడు? హౌ కెన్ డాంకీ స్పీక్ అని. అప్పుడు ఈయన అన్నాడట డిఎల్ మూడి గారు, డిఎల్ మూడి దగ్గరికి ఈయన వచ్చి అన్నాడు, డాంకీ ఎలా మాట్లాడుతుందండి? మీరు మాట్లాడడానికి అర్థం పర్థం లేదు, బైబిల్ అంతా పిచ్చిరాతలు రాశారు అని అంటే, వెంటనే ఈయన అన్నాడంట, నువ్వు డాంకీని తయారు చేయి, ఖచ్చితంగా అది మాట్లాడుతుంది. ఇప్పుడు ఆయన తయారు చేస్తాడా? తయారు చేయలేడు. తయారు చేయలేదు కాబట్టి మాట్లాడు. అప్పుడు అన్నాడంట, మరి దేవుడు డాంకీని తయారు చేస్తే దానికి మాట్లాడడం చేత చేయడా?
చేస్తాడు. ఎందుకంటే ఆ డాంకీని పుట్టించింది ఎవరు? నోరు పెట్టింది ఎవరు? మనిషికి మాటలు ఇచ్చింది ఎవరు? మరి ఆయన పలికించలేదా డాంకీతోని? గాడ్ కెన్ యూజ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ టు కన్ఫర్మ్ ఆర్ టు రిమైండ్ యూ అబౌట్ వాట్ హీ ఆల్రెడీ స్పోకన్. దేవుడు ఆల్రెడీ ఏదైతే మాట్లాడాడో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఏం చేస్తాడు? గాడిది, కుక్క, ఆల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవన్నీ వాడతాడు. కాబట్టి ఈరోజు గాడితో మాట్లాడిన అతని ఐఎమ్ ప్రేయింగ్ లార్డ్ ప్లీజ్ స్పీక్ టు మీ త్రూ డాంకీ లార్డ్ అంటే దానికి గే అనుకుంటూ పోతుంది అక్కడ. నో అని చెప్పింది అంటే యూ విల్ బి ఫూలింగ్ అరౌండ్ యువర్ సెల్ఫ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక తమ్ముడు ఉన్నాడు, ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్గా చెప్తున్నాను. లైవ్లో ఒకరు చూస్తే బ్రదర్ ఫీల్ అవ్వద్దు. నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నా దేవుడు నాతో మాట్లాడతలేడు, నాకు చాలా బాధగా ఉంది అని. నేను రే బాధగా ఉందా? కండిషన్స్ ఉన్నాయి నాన్న, ఇవి ఫాలో చేయంటే మీరంతా 7 స్టెప్స్ 5 స్టెప్స్ అట్లా వద్దన్నా, షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అన్నాడు. నేను అంత షార్ట్ నేను చెప్పలేను అని అంటే అన్నాడు, ఇట్లా కాదు నేను ప్రేయర్ చేస్తున్నా. ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, పేతురుతో ఏం మాట్లాడింది? పేతురుతో ఏది మాట్లాడింది? ఇప్పుడు దాకా చెప్పిందంతా ఉట్టకపోయింది. కోడి మాట్లాడిందా? ఐ కెన్ అండర్స్టాండ్. టీ టైం వచ్చింది దగ్గరికి. పేతురుతో ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఏది రిమైండ్ చేసింది? కోడి రిమైండ్ చేసింది. అయితే ఈయనేం చేశాడంటే, వాట్ హీ హాస్ డన్ ఈస్, అన్నా మా ఇంట్లో 20 కోళ్ళు ఉన్నాయి. పుంజు పొద్దున్నే 4 o'clockకి ఆ వాయిస్లో ఖచ్చితంగా ఇస్తానన్నా అని చెప్పి పాపం 3 o'clock నుంచి మేల్కొని వింటా ఉన్నాడు. ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేసుకుంటున్నాడు. లాస్ట్కి ఏం మాట్లాడంటే కుక్కరొక్కో అనిందన్నా. సిగ్గుందారా నువ్వు మాట్లాడడానికి ఏమన్నా? అలా ఏమంటారు తెలుసా, పేతురుతో కోడి మాట్లాడితే ఎందుకు మాట్లాడదు? ప్లీజ్ డోంట్ ఆర్గ్యూస్ టు ఇట్ ఈస్ ఇట్ టాక్స్ అబౌట్ ద నాన్సెన్స్ దట్ ఈస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్. పిచ్చి అపార్థం చేసి ఆ ప్రాసెస్లో గాడిద మాట్లాడింది, కుక్క అన్నీ మాట్లాడేసాయి. కొంతమంది చెప్తారు, అవును నీకు తెలుసా నేను ఐ హ్యావ్ జస్ట్ సిట్టింగ్ లైక్, అలా కూర్చొని ఉంటే గోడ మీద యూరినేట్ అని రాస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. మీరు అనొచ్చు వాక్యాన్ని ఎగతాళి చేస్తారని. మరి మీరు ఎగతాళి చేస్తే మరి నేను ఖండించాలి సేవకునిగా, చేయొద్దా? డూ నాట్ టేక్ యూటర్న్ అని అర్థమైందంట ఆయనకి. సో బ్యాక్ వెళ్ళకుండా ముందుకు వెళ్ళిపోయాడట. ఇదేంది? వాట్ ఈస్ దట్? డిడ్ గాడ్ స్పీక్ టు యూ బిఫోర్? డిడ్ గాడ్ కన్ఫర్మ్ యూ త్రూ ద వర్డ్? నో. వాస్ దేర్ స్పిరిట్ లీడింగ్? నో. జస్ట్ ఎ వాల్ పోస్టర్, గాడ్ స్పోక్, వెళ్ళిపోయాడట. యూ విల్ బి ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ లైఫ్. జీవితం ఒకేసారి వస్తుంది, 10 సార్లు రాదు. జీవితంలో ఏదైనా ఆట ఆడొచ్చు. యూ కెన్ ప్లే విత్ ఎనీథింగ్. డబ్బుతో ఆడు, తిరిగి డబ్బు వస్తుంది. యూ కెన్ ప్లే విత్ యువర్ హెల్త్, అగైన్ హెల్త్ రావచ్చు. బట్ డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్. Once it is gone, it's gone forever. It could be marriage, it could be job, it could be any decision. చిన్న తీర్మానం నీ జీవితాన్ని కడుతుంది లేదా నీ కూలగొడుతుంది. డెసిషన్ ఈస్ యువర్స్. తీర్మానం చేసుకునే నా జీవితం నీ చిత్తానుసారం కట్టబడాలి. అందుకొరకు దైవ చిత్తం చేయవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం చేయకపోతే ప్రభువా ప్రభు అన్న ప్రతివాడు పరలోక రాజ్యం పోడు. తండ్రి చిత్తము చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అగ్ని పరీక్షకు నిలిచేది కూడా దైవ చిత్తమే. డోంట్ విత్ గాడ్స్ విల్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇట్ కెన్ either build you or it can either kill. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. షల్ వి ప్రే.